దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య ధ్యానాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. వ్యక్తిగతంగా కుటుంబంగా మీరెంతో క్షేమాభివృద్ధి చెందాలని, దేవునికి మరింత సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలు మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ఈరోజు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారి జీవితాలు ప్రతిదినం నూతన పరచబడతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తునందు ఉండడం అంటే క్రీస్తుతో కలిసి బ్రతకడం, యేసుక్రీస్తు ప్రభువారితో నిత్యము సహవాసం చేయడం, ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్త ప్రకారంగా ప్రతిరోజు కూడాను ఆయనతో నిత్యము అవినాభావ సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు మనం క్రీస్తునందు ఉన్నవారంగా ఉంటాం. అలాంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే నూతన సృష్టిగా కనబడుతుంది. ఈ లోకానికి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని అందిస్తూ ఉంటుంటారు. ఈ లోకానికి వారి జీవితాల ద్వారా దేవుడు మహింపరచబడుతూ ఉంటాడు. అందుకోసమే దేవుని వాక్యం మాట్లాడుతుంది, జీవించేవారు వారి కోసం జీవించట్లేదు, తమ నిమిత్తము మృతి పొంది మృత్యుంజయుడిగా తిరిగి లేచి వారినందే జీవిస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటలను చదవాలని ఆశపడుతున్నాను. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకునిచున్నాము అని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మన కోసం మనం జీవించడం కోసం కాదు, కానీ మన పాపముల నిమిత్తము మన శాపముల నిమిత్తము మృతి పొంది మనం విమోచించి ఆయన రక్షణ కార్యాన్ని మన జీవితంలో జరిగించి ఆయనందే మనం జీవించుచున్నాము, ఆయన కొరకే మనం బ్రతుకుచున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. కాబట్టి ఇక్కడ దేవుని యందు మనం జీవించడం అంటే, క్రీస్తునందు మనం జీవిస్తున్నాం అంటే ఆయనతో నిత్యము అవినాభావ సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయనను మనం జీవించిన వరకు ఉంటాం. తద్వారా అలాంటి వారు నూతన సృష్టిగా ఈ లోకానికి కనిపిస్తూ ఉంటారు. వారి జీవితంలో పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము నూతన పరచబడుతుంటాయి. దినదినము మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనవి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుని, మన హృదయానికి దేవునికి తెలుసు మన జీవిత స్థితి దేవుని దగ్గర ఎలా ఉందో. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రభువు ముందు మనం పెట్టినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించి మనకి ఉన్నతమైన అనుభవానికి నడిపిస్తుంటాడు. కాగా ఎవడైనను క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. మన జీవితంలో దినదినము నూతనపరచబడుతున్నప్పుడు మరింతగా దేవునికి సమీపంగా, మరింతగా ఆయనకి మహిమకరంగా ఈ లోకానికి మన జీవితం ద్వారా అనేక మందికి మనం ప్రభువుని చూపించే వారంగా మనం ఉంటాం. మనం బ్రతికిన ప్రభువు కోసం బ్రతకాలి. ఒకవేళ ఈ లోకంలో చాలించిన తర్వాత ఆయన కోసమే మనం మరణించాలి. కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మనం నూతన సృష్టిగా కనబరచబడతాం. సంవత్సరాల వెంబడి సంవత్సరం మన జీవితంలో దొరికిపోతున్నప్పుడు దేవునికి మహిమకరంగా జీవించడానికి మన జీవితం తీర్మానం చేసుకోవాలి. జక్కయ్య చూడండి, తన జీవితంలో మరి ఎంతో దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం జీవించాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకున్నాడో యేసుక్రీస్తు ప్రభువారిని తన కుటుంబానికి ఆహ్వానించి ఎప్పుడైతే ఆయన హృదయంలోనికి ప్రభువారిని స్వీకరించాడో తన జీవితం అంతా కూడా మార్చబడేది. గతకాలం అయితే మరి ప్రాచీనమైన స్థితిలో
ఎంతో దేవునికి ఆయాస్కరంగా జీవించాడు. ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడో తన జీవితం దినదినము నూతనపరచబడ్డది. అనేక మందికి సాక్షిగా ఆయన బ్రతికాడు. తన కోసం సంపాదించుకునేవన్నీ కూడాను ప్రభువు కోసం ఉపయోగించాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో ఎలా ఉన్నాయి? మన జీవిత స్థితి ఇంకా ప్రాచీనమైనవి కానీ దేవునికి ఆయాస్కరమైనవి కానీ మన దగ్గర ఏదైతే ఉందో వాటన్నిటిని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని చూపెట్టాలి. సంవత్సరం వెంబడి సంవత్సరం మన జీవితం దొరికిపోతున్నప్పుడు నూతనపరచబడే అనుభవం ఉంటున్నామా, లేకుంటే ఇంకా ప్రాచీనమైన స్థితి మన జీవితంలో ప్రభావితం చేస్తుందా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఏమైనా దేవునికి ఆయాస్కరమైన స్థితి మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని ఒప్పుకుందాం. ఆయన నుండి నూతన సృష్టిగా మనం తీర్చబడుతూ పాతవన్నింటిని కూడాను దినదినము ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ మన జీవితం నూతనపరచబడే అనుభవానికి ప్రతిదినం కూడా నడిపించబడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించింది గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో సమస్తాన్ని నూతనపరచని ప్రభువా. కాగా ఎవడైనా క్రీస్తు వాడు నూతన సృష్టి, పాతవి గతించును, దిగో క్రొత్తమైన మీ వాక్యం సెలవిస్తుండగా దిగో ప్రభువా, మా జీవితంలో దినదినము నూతనపరచబడే అనుభవాలను నడిపించడానికి కృప చూపించండి ప్రభువా. మీ యందుండి ఆయన మీకు ఇష్టకరంగా జీవించి అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించవలసింది మనం చేస్తూ మా ప్రాచీన స్థితిని విడిచిపెట్టి సమస్తం నూతనపరచబడి మీకు మహిమకరంగా జీవించి తద్వారా మీ నామాన్ని మా జీవితం ద్వారా మహింపరచబడడానికి కృప చూపించవలసిందిగా మనం చేస్తూ మీ కృపగలిగిన హస్తానికి మాకు మేము అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. మీరు క్రీస్తు నుండి నూతన సృష్టిగా చేయబడుతూ పాతవన్నీ విడిచిపెట్టి దినదినము నూతన పరచబడుటలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. హ్యావ్ ఎ నైస్ డే.